విడిపించు
మీరు ఒక వచనం చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. నేను మీకు అప్పగించేదాన్ని ప్రభువున పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము నా క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు తిరును లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తం గుర్చి అపరాధి అగును. ప్రభు శరీరం వేల్చింపక తిని త్రాగువాడు తన శిక్షా విధికుడికి తిని తాగుచున్నాడు. ముప్పై ఇక్కడ అందరం కలుసు. అయితే చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. కృపగల తండ్రి, దయగలేసి ప్రభువా, నీ పాదంతో సాగిలపడుతున్నా ఆయన నీ వాక్యములను మర్మములను మాకు బయలుపరచు. నువ్వు మాట్లాడే దేవుడవు. నువ్వు మాట్లాడితే మేము ఈ లోకంలో జీవించగలం, సాతాన్ని జయించగలం, దుష్టుని బంధించగలం. నువ్వు మాట్లాడితే నాయన నీ కుమారులు జీవించగలం, నీ కుమార్తెలు జీవించగలం, నీ సాక్షులుగా నిలబడగలం. నువ్వు మాట్లాడితే ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి జ్యోతుల వలె నా తండ్రి నీ కొరకు జీవించుట నాయన, నీ వాక్యంలో మర్మము, నీ వాక్యంలో శక్తి, నీ వాక్యంలో జీవము, నీ వాక్యంలో బలమును మాకు దయచేయమని నాయన, నీ వైపు చూస్తున్నామని సహాయం మాకు దయచేయమని, మాతో మాట్లాడమని లోకరక్షకుడు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం ఎవరైనా ఇప్పుడు చదవన్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తన్ను తాను పరీక్ష అంటే చాలా అవసరం. పరీక్ష లేకపోతే పరలోకం చేరలేము. పరీక్ష లేకపోతే ప్రభువును చూడలేము. పరీక్ష లేకపోతే ప్రభు సన్నిధిని గుర్తించలేము. పరీక్ష మనకి ఎంతో అవసరం. నేను ఉన్నతమైన స్థితిలో చేరాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే పరీక్ష మనకు ఎంతో అవసరం. మాట్లాడద్దు. పరీక్ష చాలా అవసరం. ఈ లోకంలో అనేక పరీక్షలు ఉంటాయి. నువ్వేం చదువుకున్నావు? నువ్వే 10th 5th క్లాస్ పరీక్ష రాసినావా? రాస్తేనే 6th పోయాను. 6th పరీక్ష రాసినావా? రాస్తేనే 7th పోయాను. 7th పరీక్ష రాసినావా? చూసి రాసినావా? చూడకుండా రాసినావా? 7th పరీక్ష రాస్తేనే 8th పోయాను. చూడండి, పరీక్ష ఒక్కొక్క మెట్టు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరీక్షించుకుంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు పరీక్ష ప్రభు బలలో పాలు పొందితే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఈ లోకంలో, పరలోకంలో దేవుడు. అయోగ్యంగా పరీక్ష చేసుకుంటే, అయోగ్యంగా బలలో పరీక్ష లేకుండా అయోగ్యంగా బలలో పాలు పొందితే మన జీవితంలో 3 నష్టాలు ఉంటాయి. పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాలు పొందితే, పరీక్షించుకొని మనం యోగ్యంగా బలలో పాలు పొందితే 3 లాభాలు ఉంటాయి. పరీక్షించుకోక ఆ విధంగానే బలలో పాలు పొందితే 3 నష్టాలు ఉంటాయి. మన జీవితంలో నష్టాలైనా ఉండాలి, లేకపోతే మన జీవితంలో లాభాలైనా ఉండాలి. ఉంటే 3 నష్టాలు, లేకపోతే 3 లాభాలు. ఏంటి ఆ 3 నష్టాలు, ఏంటి ఆ 3 లాభాలు మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 11:30 చదువుతున్నాను.
1 కొరింథీ 11:30. మీలో అనేకులు బలహీనులై, ఒకటి బలహీనత, రోగులునై ఉన్నారు. రెండవది రోగము, చాలా మంది నిద్రించుచున్నారు. ఆత్మీయ మరణం మూడవది. చూడండి, బలహీనత వచ్చినప్పుడు మనం వెంటనే మేల్కోవాలి. అశ్రద్ధ చేయొద్దు, సోమరితనం ఉండొద్దు. ఏంటి బలహీనత? మాట్లాడు. బలహీనత అనేటువంటిది మన జీవితంలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బలహీనత వస్తుందో వెంటనే మనము మేల్కోవాలి. అశ్రద్ధగా, సోమరితనంగా ఉండొద్దు. ఒకవేళ ఆ విధంగానే అశ్రద్ధ చేస్తుంటే ఆ బలహీనత కాస్త ఏమవుతుందంటే రోగంగా మారిపోతుంది. రోగం వచ్చిన అట్లనే మనం అశ్రద్ధగా చేస్తూ ఉంటే ఆ రోగంలో చివరికి మనము మరణిస్తాం. చూడండి, చిన్నప్పుడు నేను 5th 6th క్లాస్ చదువుకున్నప్పుడు మలేరియా జ్వరాలు వచ్చేది. మామూలుగా జ్వరం వస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ట్యాబ్లెట్ ఇంజెక్షన్ సరిపోతుంది. ఒకవేళ జ్వరం వస్తే నేను అట్లనే అశ్రద్ధ చేసేది అనుకోండి, ఆ జ్వరం కాస్త ఏమవుతుంది, మలేరియా జ్వరం కింద పడుతుంది. ఇంకా నేను అట్లనే అశ్రద్ధ చేసేది అనుకోండి, ఆ మలేరియా జ్వరంతో కూడా నేను చిన్నప్పుడు నాకు వచ్చినప్పుడు ఎంతోమంది మలేరియా జ్వరంతో చనిపోయినారు. మన కరోనా వచ్చి ఎట్లా చనిపోయినారో మలేరియా జ్వరం వచ్చి కూడా చాలామంది చనిపోయినారు. మన అశ్రద్ధ మన మరణానికి గుర్తు. మన యొక్క అశ్రద్ధ మన చావును చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనుడిగా ఉన్నావో నువ్వు బలవంతుడిగా ఉండాలి. బలవంతుడిగా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి? ఎప్పుడైతే రోగగ్రస్తులుగా ఉన్నావో నీవు ఆరోగ్యవంతులుగా ఉండాలి. రోగగ్రస్తులుగా ఉన్న నేను ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? అంతేకాదు, ఆత్మీయ మరణంలో ఉన్న నేను జీవించే విశ్వాసిగా ఉండాలంటే ఏం చేయాలి? 3 నష్టాలైనా లేకపోతే 3 లాభాలైనా, ఒకటి బలహీనత, రెండవది రోగము, మూడవది మరణం. లేదు, నువ్వు బలహీనత బదులు బలవంతులుగా ఉండాలి, రోగానికి బదులు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆత్మీయ మరణంలో ఉన్న నీవు జీవించే విశ్వాసిగా ఉండాలి. ఏం చేయాలంటే చిన్న విషయాలే ఎంతో బలవంతులుగా చేస్తూ ఉంటాయి మనల్ని. చిన్న విషయాలే. ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకొని నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయి. ఉదయము ఎన్ని గంటలకు? 5 గంటలకు లేవాలి. కోడి కూసే సమయం, కోడి కూత సమయం ఉదయం 5 గంటలకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ దినమంతా నీ జీవితం మారిపోతుంది. ప్రయత్నం చేయండి. 5 గంటలకు లేవనుంటే కుదరదు, లేవాల్సిందే. నువ్వు లేవాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాక్యము చదవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో నీ బలహీనతంతా పోయి బలవంతునిగా నువ్వు మార్చబడుతూ ఉంటావు, ఆత్మీయంగా, శారీరకంగా. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలపడుతుంటావో దేవునిలో నీవు తన శక్తిని గుర్తించగలుగుతావు. బలహీనుడిగా ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు లేవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. చదివితే నువ్వు బలవంతుడు అవుతావు. రోగగ్రస్తులుగా ఉన్న నీవు ఆరోగ్యవంతులుగా అవుతావు. ఆత్మీయ జీవితంలో మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఉదయము మోకరించి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. తర్వాత సమయానికి మందిరానికి రావాలి. 10 గంటల కంటే 10 గంటలకు రావాలి. నేను 11 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా అంటే కుదరదు. 10 గంటలకు వచ్చి చూడు నువ్వు జీవితంలో ఏం జరుగుతుందో. అంతేకాదు, కుటుంబ ప్రార్థన చేయాలి. ఎంతోమంది కుటుంబ ప్రార్థన లేకుండా వచ్చినారు ఇక్కడికి. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఉదయం లేవగానే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తావో నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది, నీ బిడ్డలు రక్షింపబడతారు. కుటుంబ ప్రార్థన నీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అంతేకాదు, సంఘ ప్రార్థన ఉంటే సంఘ ప్రార్థనకు రావాలి. అంతేకాదు, కన్నీటి ప్రార్థన చేయాలి. రక్షింపబడని భర్త కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినావా అని, రక్షింపబడని భార్య కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినావా, రక్షింపబడని బిడ్డల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినావా అని లేదే. కన్నీటి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క కన్నీటి, యోహాను 11:30 చదువున్నాను.
యోహాను 11:35. యోహాను 11:35. యేసు కన్నీళ్ళు విడుతున్నాడు. యేసు ప్రభువే కన్నీరు కారిస్తే నువ్వెంత నేనెంత? యేసు ప్రభువే కన్నీరు కాల్చి ఏడ్చిండండి నీ కొరకు నా కొరకు. రక్షింపబడి నీ భార్య కొరకు నువ్వు ఎడవాలి, రక్షింపబడి నీ భర్త కొరకు నువ్వు ఎడవాలి, రక్షింపబడి నీ బిడ్డల కొరకు నువ్వు ఎడవాలి, రక్షింపబడి నీ గ్రామ ప్రజలకు నువ్వు కన్నీరు కార్చాలి. కన్నీటి ప్రార్థన జీవితాలను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన ఆత్మను రక్షిస్తుంది. నా భార్య రక్షింపబడలే, నేను రక్షింపబడ్డ 15 సంవత్సరాలు నా భార్య రక్షింపబడ్డది. ఒకరోజు రాత్రి 1 గంటలకు లేచి ఏడ్చిన, ప్రభువా నేను ఏం పాపం చేసినా, నేను ఏం తప్పు చేసినా, నేను నీ బిడ్డగా ఉన్నాను కదా, నా భార్య ఎందుకు రక్షింపబడతలేదని నేను కన్నీటి ప్రార్థన చేసిన. ఎన్నోసార్లు ఏడ్చిన. ఓ మందిరంలో కరిపాకు చెట్టు ఉండే, ఆ కరిపాకు తీసుకుపోయి కూరలు వేస్తే ఆ కూర తింటే మా భార్య రక్షింపబడుతుందో అనుకునేది. ఆ అన్నం కాడ పోయి అన్నం గిన్నె పట్టుకో ప్రార్థన, ప్రభువా ఈ అన్నం తింటే మా భార్య రక్షింపబడుతుంది. ఆ నీళ్ళ బిందె కాడికి పోయి ప్రార్థన చేసి నీళ్ళ బిందె పట్టుకో, ప్రభువా మా భార్య రక్షింపబడుతుంది. అనేక సార్లు ప్రార్థన చేస్తాం. ఒకరోజు రాత్రి ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, ఒకరోజు మా భార్య రక్షింపబడ్డది. కన్నీటి ప్రార్థన నీ ఆత్మల రక్షణ. రక్షింపబడు నీ భార్య రక్షింపబడుతుంది, రక్షింపబడు నీ భర్త రక్షింపబడతాడు, రక్షింపబడు నీ బిడ్డలు రక్షింపబడతాడు. కన్నీటి ప్రార్థన మాకు ఎంతో ముఖ్యం. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, బలవంతుడిగా ఉంటావా? ఎప్పుడు ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘానికి సమయానికి రావాలి, అన్ని కూడికలకు నువ్వు అటెండెన్స్ చేయాలి, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, ఏదున్నా సరే అన్ని కూడికలకు రావాలి. అంతేకాదు కన్నీటి ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన లేకపోతే మన జీవితాలు మారాయి. యేసు కన్నీళ్ళు విడిచను, యేసు ప్రభువే కన్నీరు కార్చడు. నీవు నేనెంత కన్నీరు కార్చాలి. అంతేకాదు జీవించే విశ్వాసిగా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్. ఒక న్యూస్ పేపర్లో చదివితే నీకేం అర్థం కాదు ఈ వాక్యం. టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్. మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా, దాంతో పని లేదు. ఒక న్యూస్ పేపర్లో చదివితే నీకేం అర్థం కాదు. ఈ వాక్యానికి నేను ప్రాణం ఉంది అంటున్నా. నువ్వు చదివే నీ వాక్యానికి ప్రాణం ఉంది. జీవవాక్యము, దీని పేరు జీవం అంటే ప్రాణం. నువ్వు చదివే వాక్యానికి ప్రాణం ఉందంటున్నా. నీ ప్రాణాలను ఉజ్జీవజేసేటువంటిది వాక్యం. ఏదో ఉట్టిగానే చదువుకుంటూ పోతే నీకేం అర్థం కాదు. ప్రాణం ఉన్నటువంటి వాక్యం. ఒకరోజు మా భార్య చిక్కుడుకాయల చెట్టు పెట్టింది. అక్కడ చిక్కుడుకాయల చెట్టు పెట్టింది, తీగ ఉన్నది, అక్కడ కర్ర నాటింది. ఆ తీగ కొంచెం పెరిగి ఆ కర్ర చుట్టుకున్నది మంచిగా పైకి పెరుగుతూ ఉంది. అది ఈ చెట్టు పెరుగుతూ ఉందని మా భార్య మంచిగా ఆ కట్టెలు అవి ఇవి తెచ్చి పందిరిలాగా వేస్తే ఆ చిక్కుడుకాయల చెట్టు పందిరంతా వ్యాపించింది. అప్పుడు ఆ చెట్టు ఏ కలర్లో ఉంటుంది? పచ్చగా. మంచిగా పువ్వులు, కాయలు, చిక్కుడుకాయలు వచ్చినాయి. వండుకొని తిన్నాం, ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఇదే చిక్కుడుకాయల చెట్టు ఎండిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అది చాయ్ కలరో కాఫీ కలరో ఉంటుంది. ఎండిపోయిన చెట్టు ఎలాంటిదంటే ప్రాణము లేనటువంటి చెట్టు, అందులో జీవం లేదు, అది చచ్చిపోయిన చెట్టు. ఆ ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన కట్టెలు ఎక్కడికి పోతాయంటే, ఉదయం చెప్పినట్టు పొయ్యిలో నిప్పు ఉంటుంది, పొయ్యిలోకి పోతాయి ఆ ఎండిపోయిన కట్టెలు. ఎండిపోయిన జీవితము మరణానికి సాదృశ్యం. ఆ ఎండిపోయిన కట్టెలు పొద్దున మనము ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, కానీ పొద్దున పొయ్యిలు ఉంటాయి. అన్నం వండుకోవాలా, కూర వండుకోవాలా, ఛాయ్ వండుకోవాలా, కట్టెలు అంటుపెట్టాల్సిందే. అలా నిప్పు రాజేస్తారు, నిప్పు ఉంటుంది పొయ్యి లోపల. ఈ ఎండిన కట్టెలు నిప్పులో పెడితే ఏమవుతాయి? మండుతాయి, కాలిపోతాయి. అగ్ని ఆరదు. అగ్ని పరీక్ష మనకు అవసరం లేదు, తట్టుకోలేం. ఎండిపోయిన జీవితం మరణానికి సాదృశ్యం. నీవు జీవవాక్యము నీలో జీవిస్తే నువ్వు జీవిస్తావు, జీవించే విశ్వాసిగా లోకంలో జీవిస్తావు. ఆ వాక్యము జీవము గలది, ఆ వాక్యానికి ప్రాణం ఉందంటున్నా. నువ్వు చదివే వాక్యం మామూలు కాదు, నీ ప్రాణానికి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చేటువంటిది, నీకు బలమును శక్తినిచ్చేటువంటిది. చూడండి, యోహాను 1 కూడా చదువున్నాను.
యోహాను 1:1. ఆదియందు వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడైనడు. దేవుడైనటువంటి వాక్యం ఇది. అందుకొరకే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరంలో ప్రతి వాక్యంలో నేను యేసు ప్రభువును చూపిస్తా. నువ్వు ఏ వాక్యమైనా తీసుకో, ప్రతి వాక్యంలో యేసు ప్రభువును చూపిస్తా నేను. వాక్యమే. నన్ను అడిగారు చాలా మంది, మా దోస్తులు, మా వాళ్ళు వీళ్ళు, యేసు ప్రభు దేవుడు నీకు కనబడ్డా, నువ్వు చూసినావా? ఆయన చూస్తే తట్టుకోలేము, బొగ్గైపోతాం. కానీ వాక్యానుసారంగా చూడొచ్చు యేసు ప్రభుని. ఎప్పుడైతే నువ్వు వాక్యం ధ్యానిస్తావో, ఎప్పుడైతే వాక్యం నువ్వు ధ్యానిస్తుంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యం నీకు బలమునిస్తూ ఉంటుంది. ఆ వాక్యము నీకు శక్తినిస్తూ ఉంటుంది. నువ్వు వాక్యము చదువుతుంటే ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. బలహీనుడిగా ఉన్న నిన్ను బలవంతుడిగా చేస్తుంది. రోగగ్రస్తుగా నేను ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. ఆత్మీయ మరణంలో ఉన్న నిన్ను జీవించే విశ్వాసం చేస్తుంది. ఎందుకంటే ఈ వాక్యము జీవవాక్యం కదా. ఈ వాక్యానికి ప్రాణం ఉంది కాబట్టి నీ ప్రాణమును ఉజ్జీంపజేస్తుంది. ఆత్మీయ జీవితంలో నీవైన కుమారుడుగా, కుమార్తెగా ఎదుగుతావు. వాక్యమే చదవకపోతే మనలో జీవం ఉండదు. అదే 4వ వచనం చదవండి. 1:4 యోహాను. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. ఆయనలో జీవం ఉందండి. ఆ వాక్యంలో జీవం ఉంది, ప్రాణం ఉంది ఆ వాక్యంలో. ఎప్పుడైతే నువ్వు వాక్యము జీవవాక్యాన్ని చదువుతుంటావో, ఆ జీవవాక్యాన్ని వింటుంటావో, ఆ జీవవాక్యాన్ని ధ్యానిస్తుంటావో, అందులో ఉన్నటువంటి ప్రాణము నీ లోపలికి వస్తూ ఉంటుంది. ఆ జీవవాక్యమున ఆ వాక్యము నీ లోపల ఉంటే నీవు వెలుగులో నడుస్తావు. చీకటి మరణానికి గుర్తు అనుకున్నావు, చీకటి పాపానికి గుర్తు, చీకటి లోకానికి గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి అగ్నిగుండానికి గుర్తు అనుకున్నాం. ఈ చీకటిలో నేను పడకుండా నిన్ను వెలుగులో నడిపించేటువంటిది ఈ జీవవాక్యం. ఈ వెలుగులో నడిపించడానికి ఆ వాక్యమైన దేవుడే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏం మాట్లాడాలో ఆయన మాట్లాడిస్తాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో ఆయన నడిపిస్తాడు. నువ్వు ఒంటరివాడికి కాదు. మన దేవుడు గుడ్డోడు కాదు, మన దేవుడు చెవిటోడు కాదు, మన దేవుడు మూకోడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు వాక్యం ధ్యానించు, నీతో మాట్లాడతాడు. మెల్లైన స్వరం వినిపిస్తాడు. ఆయన చూసే దేవుడు, గుడ్డోడు కాదండి మన దేవుడు, చూసే దేవుడు. మన దేవుడు చెవిటోడు కాదు, వినే దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే చూడు, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండి నువ్వు ఆయన కుమారుడిగా లేవే. బలహీనుగా ఉన్నావు, రోగగ్రస్తులుగా ఉన్నావు, ఆత్మీయ మరణంలో ఉన్నావు. నిన్ను ఆ వాక్యమును ధ్యానిస్తే నువ్వు బలవంతుడిగా అవుతావు, ఆరోగ్యవంతుడిగా అవుతావు. అంతేకాదు జీవించే విశ్వాసిగా ఉంటావు. ప్రకటన 3:1 చదువున్నాను. ప్రకటన 3:1. ప్రకటన 3:1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలే ఎరుగుదును. నీ సంగతి నా సంగతి యేసు ప్రభువు తెలుసు. నీ మాట, నీ నడక, నీ చూపు సమస్తము తెలుసు. నీ నడక, నీ పడక సమస్తము తెలుసు యేసు ప్రభువుకి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియ, ప్రక్రియ, ప్రతిక్రియ యేసు ప్రభువు తెలుసు. ఎక్కడ దేవునికి అవమానం తీసుకొస్తున్నావు, ఎక్కడ దేవునికి దూరం అయిపోయినావు, ఎక్కడ దేవునికి అభ్యంతరంగా జీవిస్తున్నావు, ఎక్కడ దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చినావు, అన్ని తెలుసు యేసు ప్రభువుకి. నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. నువ్వు ఎక్కడికన్నా పో, నీతో ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడికన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండు, ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో ఉండే దేవుడు. నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. నీ నడక, నీ పడక, నీ సమస్తము తెలుసు. నీ మాట, నీ చూపు సమస్తము తెలుసు ఆయనకు. నీ క్రియలను ఎరుగుదును. చదువు. ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని జీవించుచున్న పేరు మాత్రమే. నువ్వు ముతడు ఎప్పుడో చచ్చిపోయినావు, ఎప్పుడో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన ఆత్మతో నువ్వు జీవిస్తుంటున్నావు. ఆత్మీయ జీవితం లేదు, నీవు మృతమైనటువంటి విశ్వాసకు ఉన్నావు. సచ్చినోనికి ఏం చేసినా ఏం తెలియదు. మనకు కూడా వాక్యం వింటే మనకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆయన వాక్యం మనలో వినడం లేదు, ఆయన వాక్యానుసారంగా జీవించడం లేదు, ఆయన వాక్యానుసారంగా మనం నడవడం లేదు. ఆయన వాక్యాన్ని అశ్రద్ధగా వింటున్నాం, సోమరితనంగా వింటున్నాం. అందుకొరకే నీ క్రియలు నా క్రియలు, నీ సంగతి నా సంగతి మొత్తం తెలుసు యేసు ప్రభుకి. నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రభువా నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించే దేవుడు. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. ఎప్పుడో మనం చచ్చిపోయినాం.
అయితే దేవుడు ఏమంటున్నాడు? నీవు జీవించాలి, జీవించే విశ్వాసిగా ఉండాలంటే వాక్యము చదవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో జీవించే విశ్వాసిగా ఉంటావు. వాక్యము చదవకపోతే మరణించినటువంటి విశ్వాసిగా ఉంటావు. అందుకనే వాక్యం చదవాలి. ఒకవేళ నాకు చదువు రాకపోతే చదువు వచ్చే వాళ్ళతో వినిపించుకోవాలి. అప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో జీవించే విశ్వాసగా ఉంటావు. అందుకొరకే మన ఆత్మీయ జీవితం ఎట్లుంది మనం పరీక్షించుకోవాలి. ఆత్మీయ మరణంలో ఉన్నామా, ఆత్మీయ జీవంలో ఉన్నామా? ఆయన ఏమంటున్నా, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగు. అదే యోహాను 1వ అధ్యాయం 10వ వచనం చదువున్నాను. ఆ, 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 ఆ. దేవుని పిల్లలు చాలా దేవుని పిల్లని అధికారం ఇచ్చిండండి యేసు ప్రభువు. నీవు నేను మామూలు వాళ్ళం కాదు. మన పవరు మనం ఎలాంటిదో ఈ లోకానికి తెలియదు. నీవు నేను దేవుని బిడ్డలం. దేవుని పిల్లలోనే అధికారం ఇచ్చిండు నీకు నాకు. మనకేం తక్కువ చేయడు. ఆయన కుమారుడుగా నీవు ఉంటివా, ఆయన కుమార్తెగా నీవు ఉంటివా, నీకు ఏమీ తక్కువ చేయడు. దేవుని పిల్లలు అనే అధికారం ఉంది మనకు. చూడండి, మన పిల్లలకు స్కూలుకు పోతారు, పెన్సిల్ లేకపోతే, పెన్నులు లేకపోతే, బుక్స్ లేకపోతే, ఫీజులు కట్టకపోతే అప్పు చేసైనా మనం బిడ్డలను చదివిస్తూ ఉంటాం. ఎందుకు? నా కుమారుడు, నా కుమార్తె ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అప్పు తీసుకొచ్చి చదివిస్తూ ఉంటాం. బంగారం అమ్మి పిల్లలకు ఫీజులు కడతా ఉంటాం. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అదే రీతిలో యేసు ప్రభు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చూస్తూ ఉంటాడు. అందుకొరకే కొలస్సీ 2:3 చదివాను. కొలస్సీ 2:3 కొలస్సీ 2:3 కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములు ఏమి అంటే దాచిపెట్టిండు మీ కొరకు. మీకు కొరకు ఏమేమి దాచిపెట్టిండో మీకు తెలియదు, తెలుసా? బుద్ధి జ్ఞానములు సర్వసమన యొద్ద గుప్తములై ఉన్నాయి అంటున్నాడు. ప్రతి ఒక్కరి ఆయన ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి బిడ్డలే. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తె, ఆయన సాక్షిగా ఆయన ఈ లోకంలో మేము నిలబెట్టుకుంటా ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యొద్ద దొరుకునంటున్నాడు. నీకు బుద్ధి కావాలన్నా ఆయన ఇచ్చే దేవుడు, జ్ఞానం కావాలన్నా ఆయన ఇచ్చే దేవుడు, సర్వ సంపదలు ఆయన ఇచ్చే దేవుడు. ఈ లైట్ని కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. ఆ పడవను కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. ఆ ట్రైన్ కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. ఆ ఫ్లైట్ని కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. క్రైస్తవులే. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మీరు కూడా మోకరించి ప్రార్థన చేయండి, జ్ఞానం ఇస్తాడు. అందుకొరకు ఆయన ఏమన్నాడు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా ఆయనతో గుప్తంలో దాచిపెట్టిండని. మీకు ఒక్కొక్కరికి ఏమేమి ఇవ్వాలనో దేవునితో దాచిపెట్టినాడు. కానీ ఆయన కుమార్తెగా నీవు ఉండాలి, ఆయన కుమారుడుగా నీవు ఉండాలి. లేకపోతే ఆయన ఇవ్వడు. ఆయన ఎప్పుడైతే ఆయన కుమార్తెగా కుమారుడుగా నీవు ఉన్నావో ఆయన తప్పకుండా నీకు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉన్నావా, లేక ఆయన విడిచి, ఆయన మరిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు? చూడండి, 1 యోహాను ఫిబ్రవరి 4:12 చదువున్నాను. ఫిబ్రవరి 4:12.
జీవించే విశ్వాసిగా నీవు ఉండాలంటే సజీవమైనటువంటి వాక్యము నీ హృదయంలో నా హృదయంలో ఉండాలి. అప్పుడే ఆయన కుమారుడుగైన కుమార్తెగా ఉంటాం, లేకపోతే ఉండలేము. అందుకొరకే ప్రకటన 3:1 నీ క్రియలు నేను ఎరుగుతూ ఉన్నాను, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడమే అన్నాడు. మరి నీవు నేను ఏ విధంగా ఉన్నావు? బలహీనుడిగా ఉన్నామా? బలవంతుడిగా ఉండాలి. రోగగ్రస్తులో ఉన్నామా? ఆరోగ్యమైన విశ్వాసం ఉండాలి. ఆత్మీయ మరణం ఉన్నావా? జీవించే విశ్వాసిగా ఉండాలంటే ఏం చేయాలి? ఉదయం 5 గంటలకు లేచి వాక్యం చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యము చదవాలి, సమయానికి మందిరానికి రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మన కుటుంబ ప్రార్థన చేయాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో అద్భుతం ఆశ్చర్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. మన దేవుడు మార్పు చెందని దేవుడు. ఆనాడు ఉన్న కాలంలో ఆది కాండంలో ఉన్న దేవుడు, పాత నిబంధనలు ఉన్న దేవుడు, కొత్త నిబంధనలు ఒకటే. భక్సింగకుల కాలంలో ఉన్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు ఒకటే. భక్సింగకులు ప్రార్థన చేస్తే పోయిన ఫ్లైట్ తిరిగి వచ్చింది, తెలుసు కదా. ఆయన దేవునితో మాట్లాడే వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ఏ పని చేయాలని ఆయనతో మాట్లాడేది. ఎలా మాట్లాడేది? ప్రార్థనలో మాట్లాడేది. నీవు దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆ యొక్క భయము భక్తి మన జీవితంలో ఉంటే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. మోకరించి ప్రార్థన చేయాలి. ఉదయం 5 గంటలకు మోకరించి ప్రార్థన చేయి, నీతో మాట్లాడే దేవుడు. వాక్యము చదువుతుంటే నీతో మాట్లాడే దేవుడు. సేవకుల ద్వారా నీతో మాట్లాడే దేవుడు. వాక్యము ధ్యానిస్తూ ఉండు. ఆ అధ్యాయంలో ఏదో ఒక వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు. చూడండి 2వ దినవృత్తాంతం 7:14 చేయండి. 2వ దినవృత్తాంతం 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచినట్లా వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని అందువరకు నేను చెప్తున్నానండి, యేసు ప్రభువు మూకోడు కాదండి, మాట్లాడే దేవుడు. యేసు ప్రభువు గుడ్డోడు కాదండి, చూసే దేవుడు. యేసు ప్రభువు చెవిటోడు కాదండి, వినే దేవుడు. అందువరకు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని జీవించాలి. తగ్గించగల జీవితం దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. తగ్గించుకొని జీవించాలి. రెండవది ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన మన జీవితానికి ఎంతో ముఖ్యం. ప్రార్థన చేస్తే తప్ప మన జీవితాలు మార్చబడాలి. ప్రార్థన చేయకపోతే మన జీవితాలు మార్చబడాయి. అందుకొరకే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి ఆయన వెతకండి. ఎందరో వెతికినారు. ఎంతోమంది బ్రాహ్మణులు వెతికితే దొరికింది యేసు ప్రభువు. ఎంతోమంది ముస్లిమ్స్ వెతికితే దొరికింది యేసు ప్రభువు. ఎంతోమంది హిందువులు వెతికితే దొరికింది. వాళ్ళు వెతికింది ఎవరిని? దేవుణ్ణి. దొరికింది ఎవరు? యేసు ప్రభు. నీవు కూడా వెతుకు, నీకు దొరుకుతాడు యేసు ప్రభు. ఎంతోమంది బ్రాహ్మణులు వెతికినారండి, దేవుని వెతికిర్రు, దొరికింది ఎవరు? యేసు ప్రభు. ఎంతమంది ముస్లిమ్స్ వెతికిరు, దొరికింది ఎవరు? యేసు ప్రభు. ఎంతమంది హిందువులు వెతికిరు, దొరికింది ఎవరు? యేసు ప్రభు. ఆయన దేవుడు. నువ్వు వెతుకు, నీకు దొరుకుతాడు. వెతకకపోతే దొరకడు. నన్ను వెతకి తమ చెడు మార్గములను, ఏమైనా చెడు ఉందా మన జీవితంలో? చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు చూడవద్దు. ఏమైనా చెడు మార్గములు ఉన్నాయా? వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చెడు మార్గం విడిచినేలా ఆకాశం నుండి మన ప్రార్థన వినే దేవుడు అండి. యేసు ప్రభువు మన ప్రార్థన వినే దేవుడు, క్షమించే దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడు మళ్ళా మన పాపంలో గుర్తు చేయడు. నిన్ను క్షమిస్తాడు. నీ పాప జీవితానంతా క్షమిస్తాడు. నీ చెడ్డ జీవితానంతా క్షమిస్తాడు.
నీ పాపరోత జీవితాన్ని అంతా క్షమిస్తాడు. ఎప్పుడు మళ్ళీ గుర్తు చేయడు, ఆయన మర్చిపోతాడు. క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నిన్ను బాగు చేసేటువంటి దేవుడు, నిన్ను బట్టి నీ దేశమును బాగు చేసేటువంటి దేవుడు. చూడు, నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేయి, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఆయన కనుదృష్టి రెడీగా ఉంటుంది, నేను చూస్తూనే ఉంటుంది. ఎక్కడైనా సరే, ఏ ప్రదేశమైనా, అది ఏ పరిస్థితి అయినా సరే, కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, బాధల్లో, వేదనలో, అప్పుల, శ్రమల్లో ఉన్నావా, అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావా, మోకరించి ప్రార్థన చేయి, అంతే. ఎవరి దగ్గర పోనవసరం లేదు, ఎవరికి చెప్పనవసరం లేదు. ఎవరికైనా చెప్పితే మనం బలహీనపరుస్తారు, హేళన చేస్తారు. ఎక్కడికి పోవద్దు, మోకరించాలే, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో ఆయన కనుదృష్టి మీ పైన ఉంటుంది. అంతేకాదు, నా చెవులు దానిని మీ ప్రార్థన వింటాడండి యేసుప్రభు. అందుకొరికి నేను ఏమంటున్నా, మన ప్రార్థన వినే దేవుడు యేసుప్రభు. నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. అందుకొరకే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితం మనం ఎక్కడ ఉన్నాం? బలహీనుగా ఉన్నామా? రోగగ్రస్తులో ఉన్నామా? ఆత్మీయ మరణంలో ఉన్నా? బలహీనగా ఉన్న నీవు బలవంతుడు కావాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. రోగగ్రస్తులో నీవు ఆరోగ్యవంతుడు ఉండాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఆత్మీయ మరణంలో నీవు జీవించే విశ్వాసిగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. అందుకొరకే మనల్ని మనమే పరీక్షించుకుందాం. మోకరించండి. మన ఆత్మీయ జీవితంలో మనం బల్ల తీసుకునే ముందు, ప్రభు బల్ల, అది దేవుని బల్ల, యేసుక్రీస్తు బల్ల, ఆయన మరణానికి గుర్తు అది. ఆయన బల్లలో నువ్వు పాలు పొందేవాడిగా ఉండాలంటే, ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు, నేను క్షమించే దేవుడు. గత 2024 గతించింది, పాతవి గతించినగో, కొత్త నూతన జీవితం, నూతన శక్తి, నూతన బలము, నూతన ఆశీర్వాదము నీకు దొరుకుతుంది. మోకరించండి, కళ్ళు మూసుకోండి. బాబు అల్లరి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎక్కడ బలహీనంగా ఉన్నాను, ఎక్కడ దేవునికి దూరం అయిపోయినాను, ప్రార్థన లేక, వాక్యం లేక, ఎండిపోయిన ఎడారిలా, ఎండిపోయిన చెట్టులాగా అయిపోయినా, కుటుంబ ప్రార్థన లేక, కన్నీటి ప్రార్థన లేక, సంఘ ప్రార్థనకు రాక, సమయానికి మందిరానికి రాక, ఎంతో నీకు దూరం అయిపోయినాను. ప్రభువా నన్ను క్షమించవా? క్షమించే దేవుడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతికి చెడు మార్గం విడిచినీయడలా వారి ప్రార్థనకు జవాబిస్తానంటున్నాను. నీలో ఏమైనా చెడు ఉందా? చెడు జీవితం ఉందా? చెడ్డ మాట ఉందా? చెడ్డ చూపులున్నా, చెడ్డ తలంపులు ఉన్నాయా? తీసివేయి, డిలీట్ చేయి. వాటన్నిటిని నీ హృదయంలో డిలీట్ చేసే, నీ ఆలోచనల నుంచి డిలీట్ చేసే, చెడుకు సంబంధించిన ప్రతిదీ డిలీట్ చేసే. చెడు తలంపులంతా తీసివేయి, చెడ్డ జీవితాన్ని తీసివేయి, చెడు మార్గం విడిచివేయి, సమస్తమును విడిచివేయి. నూతన సంవత్సరంలోకి వచ్చిన నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రకటన 3:1 నీ క్రియలు ఎరుగుతున్నా అంటున్నాడు. నీ క్రియలు అన్నీ తెలుసు, నీ సంగతి నా సంగతి యేసుప్రభువుకు తెలుసు. ప్రభువా నన్ను క్షమించు అను, చాలు. నిన్ను క్షమించే దేవుడు. జీవించుచున్న పేరు మాత్రం నువ్వు ఎప్పుడో ఆత్మహత్యలో చచ్చిపోయినావు, కానీ ఇంకా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. కానీ ప్రార్థన లేని జీవితం, వాక్యము ధ్యానించని జీవితం, మందిరానికి రాని జీవితం, కుటుంబ ప్రార్థన లేని జీవితం, కన్నీటి ప్రార్థన లేని జీవితం ఉంది. ప్రభువా నన్ను క్షమించవా? నన్ను జీవించే విశ్వాసగా చేయండి, నేను విశ్వాసగా చేస్తాను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగు అన్నావు. నీ వెలుగులో నడిపిస్తాడు, నేను ఆయన వెలుగులో నడిపిస్తూ ఉంటాడు. అంతే కదా. అది ఏందో వాక్యము దేవుని వాక్యము దేవుడే, దేవుడైనటువంటి వాక్యమైనటువంటి దేవుడు నీతో ఉండేటువంటి దేవుడు. ప్రభువా నన్ను క్షమించు అంటే నేను క్షమిస్తాడు. జీవితాన్ని మారుస్తాడు, అద్భుతంగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. సంతోషము, సమాధానం ఇచ్చే జీవితం, ధైర్యముని, శక్తినిచ్చే జీవితం, బలమునిచ్చే జీవితం,
నిన్ను ఎడబాయడు. తల్లిదండ్రులు విడుస్తారు, యేసుప్రభు విడవడు. తల్లిదండ్రులు మరుస్తారు, యేసుప్రభు మరవడు. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు బలము. మోకరించండి 2 నిమిషాలు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.